హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విక్టరీ గ్రూప్స్ అకాడమీ. ప్రస్తుతం జీపీఓకి సంబంధించి మనకు ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. ఈ అప్డేట్ అనేది పేపర్ క్లిప్పింగ్లో కూడా అన్ని పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది. అయితే దానితో పాటుగా మనకు ఒక జీవో కూడా జీపీఓ సబార్డినేట్ సర్వీసెస్ సంబంధించి జీవో కూడా గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే జీవోలో ఇచ్చిన దాని ప్రకారం ఇక డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా కూడా ఫిలప్ చేస్తామని ఇవ్వడం జరిగింది. ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం మరి అర్హతలు అనేది డిగ్రీగా మనకు మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా పాత విఆర్ఓ మరియు విఆర్ఏలను ఫిలప్ చేయడం జరిగింది. వారికి ఇంటరు ప్లస్ 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఇచ్చి వాళ్ళని నియమించుకోవడం జరిగింది. అవి పోగా మిగతా 5,000 పైగా పోస్టులు అనేవి మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఇస్తాము అన్నట్టుగా మనకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక పేపర్ క్లిప్పింగ్ ప్రకారం మనకు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ శాఖలో 10,954 గ్రామపాలన అధికారి పోస్టులను సృష్టించినట్లు ప్రభుత్వం తెలిపింది. జీపీఓ పోస్టులను 2 మార్గాల్లో నియమించనున్నట్లు తెలిపింది. ఒకటి ప్రత్యక్ష నియామకం ద్వారా అంటే డైరెక్ట్ రిక్రూట్మెంటు కాగా, రెండవది గతంలో విఆర్ఓగా పనిచేసి ఇతర శాఖలకు బదిలీ అయిన వారు జూనియర్ అసిస్టెంటు లేదా రికార్డ్ అసిస్టెంట్ కేడర్లో ఉన్న మాజీ విఆర్ఏలను బదిలీ ద్వారా నియమించే అవకాశం కల్పించడం జరిగిందని మనకు రావడం జరిగింది. అయితే ఈ అర్హతలకు వచ్చేసరికి మనకు జీపీఓగా ప్రత్యక్ష పద్ధతి అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా బ్యాచిలర్ డిగ్రీ తప్పనిసరిగా చేయడం జరిగింది. అదే బదిలీ ద్వారా వచ్చే మాజీ విఆర్ఓలు మాజీ విఆర్ఏలకు ఇంటర్ విద్యార్హతతో పాటు కనీసం 5 ఏళ్ల సర్వీస్ అవసరమని పేర్కోవడం జరిగింది. అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది 18 to 34 ఇయర్స్గా ఇవ్వడం జరిగింది. మరి ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు మరో 5 years అవకాశం ఇస్తున్నట్లుగా మనకు ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క సబార్డినేట్ రూల్స్ ఇవన్నీ ఆల్రెడీ ప్రాసెస్ నడిచింది కాబట్టి ఖచ్చితంగా అయితే మనకు జీపీఓ నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉన్నది. ఈ యొక్క 2-3 monthsలలో మనకు జీపీఓ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ యొక్క జీపీఓకి ప్రిపేర్ కావండి, మంచి ఉద్యోగం సంపాదించండి. అదేవిధంగా మన విక్టరీ గ్రూప్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క జీవోకి సంబంధించి డిస్క్రిప్షన్లో మీకు పీడిఎఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి ఆ యొక్క జీవో కూడా మీరు ఒకసారి చూడండి. థ్యాంక్ యూ.